బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎంపీ ఎమ్మెల్యే నివాసాల ముట్టడికి బయలుదేరిన మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అనంతరం మాజీ మంత్రిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించే క్రమంలో వాహనాన్ని నేతలు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎంపీ ఎమ్మెల్యే నివాసాల ముట్టడికి బయలుదేరిన మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అనంతరం మాజీ మంత్రిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించే క్రమంలో వాహనాన్ని నేతలు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో రైతుల కోసం చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎంపీ ఎమ్మెల్యే నివాసాల ముట్టడి కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ క్రమంలో మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య తీవ్ర తోపులాట చేసుకుంది. అనంతరం మాజీ మంత్రిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించే క్రమంలో వాహనాన్ని నేతలైతే అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ తోపులాటలో ఒక కానిస్టేబుల్ కాలుకి గాయం కాగా ఒక బీఆర్ఎస్ నేతకు సైతం గాయపడిన పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉంటే మాజీ మంత్రి జోగురామన్ను సైతం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో జోగురామన్కు స్వల్ప అస్వస్థత ఏర్పడింది. థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.